హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అనదర్ వీడియో. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారనమాట. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే స్కామింగ్ గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. నేను ఈ వీడియోలో క్లియర్గా ఒక 5 పాయింట్స్ గురించి అయితే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎవ్వరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకనంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో. చాలామంది ఎంతోమంది ఎన్నో లింక్స్ క్లిక్ చేసి అసలు అమౌంట్ అనేవి డెబిట్ అయ్యి పోయిన అవకాశాలు అయితే చాలా ఉండొచ్చు. సో మీరు కూడా ఫర్దర్లో అసలు అలాంటి ఊబిలో పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకంటూ ఒక సెక్యూర్డ్ సేఫ్టీ ప్లాట్ఫామ్ని ఎలా ఎంచుకోవాలి అన్న టాపిక్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో అందుకనే ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు, పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి టిప్స్ కూడా ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అసలుకి మేజర్గా ఈ స్కామ్ అనే దానికి ఒక మీనింగ్, అసలు సర్టెన్ మీనింగ్ ఏముంటుంది అన్న విషయాన్ని మీకైతే ఒక పాయింట్లో మీకైతే నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్, ఈ స్కామ్ అంటే అర్థం ఏందనంటే, మనకి తెలిసి మన ద్వారానే ఏవైతే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మనకి ఆ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్లో మనం ఎంతో కొంత డబ్బుని మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ సేవింగ్స్ రూపంలో కానీ కొంతవరకు అయితే దాచుకుని ఉంటాం. సో అటువంటి డబ్బుని మన ద్వారానే ఏదో ఒక లింక్ని మనకి సెండ్ చేసి ఆ లింక్ ద్వారా డిజిటల్గా మన దగ్గర నుంచి అమౌంట్ని దొంగలించబడ్డాన్నే మనమైతే స్కామ్ అని చెప్పి అయితే పిలుస్తాం అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా స్కామ్ అంటే ఏంటో మీకైతే క్లియర్గా అర్థమైంది. సో గైస్, ఇంకా టాపిక్లో మనం ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ స్కామర్స్ అనే వాళ్ళు అసలు ఎలా పుడతారు అన్న విషయాన్ని అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. గైస్, ఇక్కడ స్కామర్స్ అంటే వాళ్ళు ఏదో ఒక అంత జీవులు లేకపోతే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి దిగిపడ్డారు అని చెప్పి అనుకోకండి. వాళ్ళు కూడా మనలాగా మనుషులే. మనం ఆలోచించేటువంటి ఆలోచన విధానమే వాళ్ళకి ఉంటుంది. అలానే మనం డే టు డే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నామో వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. ఈ స్కామర్స్ అనే వాళ్ళు కూడా ఎక్కడో ఉండరు గైస్, మన చుట్టే మన ఫ్రెండ్స్లోనే కంపల్సరీ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎందుకంటే గైస్, ఈ స్కామర్ అనేవాడు బేసికల్గా ఈ వృత్తిని వాడు కావాలని అయితే ఎంచుకోడు. కాకపోతే వాడికి ఫినాన్షియల్ క్రైటీరియా వల్లనో లేకపోతే వాడు పెరిగే విధానం కరెక్ట్గా లేకనో లేకపోతే ఇంకా ఏ విధంగానో వాడైతే ఈ యొక్క ప్రొఫెషన్ అయితే వాడు ఎంచుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర వాడైతే ఒక దొంగతనం అయితే చేసి ఉంటాడు కదా గైస్, ఫస్ట్ దొంగతనం. సో ఆ ఫస్ట్ దొంగతనం చేసేప్పుడు వాడు ఖచ్చితంగా ఎంతో కొంత భయం అయితే వాడి గుండెలో ఏర్పడే ఉంటుంది. ఇది బేసికల్గా ఒక మనిషి తత్వం అనమాట. ఎందుకంటే తను ఫస్ట్ టైం ఎవడైతే చేస్తున్నాడో వాడికి ఖచ్చితంగా ఎంతో కొంత భయం అనేది కంపల్సరీ వాడికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, దొంగ ఎప్పుడైతే పట్టుబడతాడో మొదటిసారిగా ఒక 8 ఇయర్స్ అప్పుడు కానీ 10 ఇయర్స్ అప్పుడు కానీ ఎప్పుడైతే పట్టుబడతాడో వాడికి సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వక, సరైన కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేయక, వాడు సరైన విధానాన్ని వాడికి అందజేయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల స్కామర్స్ అనే వాళ్ళు మనకైతే పుట్టుకొస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనకు ఒక డౌట్ అయితే రావచ్చు, బేసికల్గా ఫస్ట్ దొంగతనం చేసేప్పుడు భయపడ్డవాడు ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ని వేరే వాళ్ళ మనీని దొబ్బుతూ ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నాడు అని చెప్పి మనకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ జరిగే మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ టైం ఎప్పుడైతే తప్పు చేసినాడో వాడిని అప్పుడు నిందించకపోవడం అనేది ఈ సమాజాన్ని చేసేటువంటి పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సో ఇక్కడ చూడండి, సమాజం నుంచే మనకి ఈ స్కామర్ అనేవాడు మన లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. వీడు ఎక్కడి నుంచో మనకైతే రావట్లేదు. సో ఇలాగా మనకు తెలియకుండా ఒక స్కామర్ గాన్ని మనమైతే ఏర్పరచుకొని మన యొక్క డీటెయిల్స్ని వాడి గుప్పిట్లో పెట్టుకునేటట్టు మనమే చేస్తున్నాం. గైస్, ఇంకా సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి స్కామర్స్ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇప్పుడు చూడండి, మనం ఒక నార్మల్ పర్సన్కి ఒక ఐక్యూ లెవెల్ అనేది 90% బిలోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ. కానీ ఒక స్కామర్ యొక్క మైండ్ సెట్, వాడికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ అనేది నార్మల్ పర్సన్ కంటే 10 to 15% ఎక్కువ ఉండే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు నువ్వే చూసుకున్నావు అనుకో, నువ్వే పెద్ద తెలివిగలవాడివి, కానీ వాడు ఏం చేస్తున్నాడు, నిన్నే బోల్తా కొట్టించి నీ ద్వారానే నీకు తెలియకుండా ఒక లింక్ను పంపించి ఆ లింక్ని క్లిక్ చేసి నీ డబ్బులు వాడు డిజిటల్గా దొంగతనం చేస్తున్నాడు. అంటే నువ్వే తెలివిగలవాడి అంటే నీకంటే వాడు 15% తెలివిగలవాడు కాబట్టి నీ దగ్గర నుంచి వాడు డబ్బులు కొట్టేసే అవకాశం అయితే కంపల్సరీ చేస్తున్నాడు. సో అందుకనే ఇక్కడ ఈ స్కామర్ యొక్క మైండ్ సెట్ అనేది కంపల్సరీ నార్మల్ పీపుల్ కంటే కొంచెం డిఫరెంట్గా వాడు ఆలోచించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగ మనకి ఒక స్కామర్ యొక్క మైండ్ సెట్ అయితే ఉంటుంది. సో థర్డ్ పాయింట్ చూసుకుంటే మనకి చూజింగ్ అనమాట.
గైస్ ఇప్పుడు ఈ స్కామర్స్ని మనం చూసుకుంటే ఎలాంటి సిటీస్ మీద వీళ్ళు ఎక్కువగా స్కామ్ చేస్తున్నారు, అలానే ఎటువంటి పీపుల్ మీద వీళ్ళు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి వీళ్ళు డబ్బులు దొబ్బటమే జరుగుతుంది అన్న విషయం మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళ టార్గెట్ వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీస్ గైస్. మనకి మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఇప్పుడు మనకి బెంగళూరు ఉంది, అలానే హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఇలాంటి సిటీస్ మీద వీళ్ళైతే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఇటువంటి సిటీస్ని వీళ్ళు టార్గెట్గా ఎంచుకోవటం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు హైదరాబాద్ జనాభా మొత్తం కూడా మనకి 100% అనుకుంటే ఆ 100%లో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒక 20% మందే ఉంటారు. మిగతా 80% ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కానీ లేకపోతే అవుట్ ఆఫ్ విలేజెస్ నుంచి కానీ వచ్చిన వాళ్ళే ఉంటారు. ఈ అవుట్ ఆఫ్ విలేజెస్లో వచ్చిన వాళ్ళు 80%లో కూడా 50% ఆఫ్ ది పీపుల్ 50% మంది లేబర్, ఎవరైతే లేబర్ ఉన్నారో స్వగ్రామాన్ని వదిలేసి ఇక్కడ పొట్టకూటి కోసం వచ్చి కూలి చేసుకుంటూ ఫ్యామిలీస్ని పోషించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇంకా మిగిలిన 30% చూసుకుంటే మనం అందులో 15% వచ్చేసి ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జాబ్ చేసుకుంటారో వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా లాస్ట్ 15% చూసుకుంటే మనకైతే ఎవరైతే తల్లిదండ్రులు పంపించినటువంటి డబ్బుని ఉపయోగించి వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ హాస్టల్స్లో రూమ్ రెంట్ పే చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఒక 15% అయితే ఉంటారనమాట. గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు డిజిటల్ యూసేజ్ అనేది ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక హైదరాబాద్ని ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఈ 20% ఎవరైతే ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నారని చెప్పినా కదా, సో వాళ్ళకైతే ఈ డిజిటల్ యూసేజ్ అనేది అంతగా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే పుట్టారు కాబట్టి వాళ్ళకి ప్రతి గల్లీ తెలుసు, ప్రతి ఏరియా తెలుసు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలని ఎట్లా వెళ్ళాలి ఎట్లా పోవాలన్న విషయం అయితే వాళ్ళకి క్లియర్గా తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మిగిలిన 80% పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కంపల్సరీ ఈ డిజిటల్ నీడ్ అనేది యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక పర్సన్ కొత్తగా హైదరాబాద్ ఎంటర్ అయితే వాడికి ఏరియా తెలియదు సరిగా, వేరే ఏరియాకి షిఫ్ట్ అవ్వాలి, వేరే ఏరియాకి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ వాడు గూగుల్ మ్యాప్స్ అయితే వాడతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఒక రూమ్ సెర్చ్ చేసుకోవాలి. రూమ్ సెర్చ్ చేసుకోవాలంటే కంపల్సరీ వాడు ఏ గూగుల్నో దేన్నో ఉపయోగించి వాడు అక్కడ ఉన్న నియర్ బై ఉన్న రూమ్స్ సెర్చ్ చేసుకొని వాడు అక్కడ రూమ్ని రెంట్కి తీసుకొని ఉండటం అయితే జరుగుతుంది. సో ఇలాగా ఈ 80% ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డిజిటల్ నీడ్ అనేది కంపల్సరీ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో 80% యూసేజ్ అనేది మనకి డిజిటల్గా ఎక్కువ ఉంది కాబట్టి, సో డిజిటల్ మీడియా ద్వారా వీడు దొంగతనం చేయడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఇలాగా వీడు మెట్రోపాలిటన్ సిటీస్ని అయితే వీడైతే ఎంచుకోవటం అయితే జరుగుతుందన్నమాట. సో గైస్ ఇంకా 4th పాయింట్ చూసుకున్నట్టయితే మనకి షేరింగ్. ఈ షేరింగ్ అనేది ఎలా జరుగుతుంది గైస్, ఇక్కడ నేను మీకు ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తాను అనమాట. మీరు ఒకసారి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో కానీ లేకపోతే ఎప్పుడైనా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు కానీ ఈ వీడియో చూసిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఒక ఫ్రీ టైంని మీరు అలాట్ చేసుకొని మీ మొబైల్ని తీసుకొని మొబైల్లో ఇప్పుడు మనకి మొబైల్లో కంపల్సరీ ఒక 5 యాప్స్ అయితే మనకైతే కంపల్సరీ మ్యాండేటరీగా మన మొబైల్లో ఉండవలసిన యాప్స్ అవేంటియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోన్ డైలర్ అనమాట. ఫోన్ డైలర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ యాప్ మీకు మొబైల్లో వస్తుంది. ఇది ఎందుకు అనంటే మీరు ఏదైనా కాంటాక్ట్స్ని తీయాలన్నా లేకపోతే ఎవరికైనా ఫోన్ మీరు చేయాలన్నా సరే ఇది కంపల్సరీ మీకైతే ఉపయోగపడుతుంది. ఇది నీకు నీడ్ ఇది. సెకండ్ వన్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ఫోన్పే, గూగుల్ పే ఇవైతే మీకు కంపల్సరీ అయితే కావాలి. అండ్ ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే మనకి వాట్సాప్ అనేది ఇది మీకు కావాలా అని అంటే నేనైతే ఒక 70% వరకు అయితే నేనైతే ఛాన్స్ ఇవ్వగలను మీకైతే కావాలని చెప్పి. ఎందుకంటే దీనివల్ల నీకు ఉపయోగం ఉంటుందంటే చాలా వరకు ఉపయోగాలే ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఫ్యామిలీ గ్రూప్స్ని మీరు క్రియేట్ చేసుకొని అందరు లేనప్పుడు మీరు షేర్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ని మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికైనా ఏదైనా జాబ్స్లోకి మీరు ఎంటర్ అవ్వాలన్నా దీని నుంచి మీరు అప్డేట్స్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ ఇంకా 4th వన్ వచ్చేసి మీకు యూట్యూబ్. అంటే ఇది మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మీకైతే కావాలి, ఇది మీకు కంపల్సరీ కావాలంటే అది మీకు మీ చాయిస్కి నేను వదిలేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా 5th చూసుకున్నట్టయితే మనకి గూగుల్ అనమాట. ఈ గూగుల్ అనేది కంపల్సరీ కావాలి గైస్ ఎవరికైనా కూడా. ఎందుకనంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే మీకైతే గూగుల్ అనేది కంపల్సరీ ఉపయోగపడటం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు వేరే లొకేషన్కి వెళ్ళాలంటే మ్యాప్స్ యూజ్ చేసి వెళ్ళడం ఇలాగ మీకైతే ఈ గూగుల్ అనేది మొబైల్లో ఈ 5 యాప్స్ అనేవి మీకు కంపల్సరీ కావాల్సినవి. ఒక్కసారి మీ మొబైల్ చెక్ చేసుకొని ఈ 5 యాప్స్ కాకుండా ఇంకా వేరే యాప్స్ ఏవైనా ఉన్నాయా అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
అన్వాంటెడ్ యాప్స్ అయితే ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో కంపల్సరీ ఉంటాయి. అవి మీకు ఎంతవరకు ఉపయోగమా ఒకసారి మీరైతే క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే అన్వాంటెడ్ యాప్స్ మీరు ఎందుకు ఉండొద్దనంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ స్కామర్స్కి ఎలా వెళ్తుంది అని అంటే ఇటువంటి అన్వాంటెడ్ యాప్స్లో మీరు ఇప్పుడు ఏదైనా యాప్ని మీరు లాగిన్ చేయాలంటే కంపల్సరీ దాన్ని మొబైల్లో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దాని నుంచి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయడం వల్ల మీరు దాంట్లోకి వెళ్ళి మీరు ఆ యాక్సెస్ తీసుకోవడం మీద జరుగుతుంది. సో ఇలాగ ఉంటుంది కాబట్టి ఆ యాప్ అనేది నీకు ఎంతవరకు సేఫ్ అనేది నువ్వు ఎంతవరకు చెప్పగలుగుతావు అది నీకు తెలియదు కదా. అది డిజిటల్గా రన్ అవుతున్న యాప్, దాన్ని నువ్వు ఎంతవరకు నమ్మవచ్చు. సో అందుకనే మీరు ఒకసారి 1-2 సార్లు మీ మొబైల్ మొత్తం చెక్ చేసుకొని అన్వాంటెడ్ యాప్స్ అసలు యూజ్ చేయట్లేదు నేను ఈ యాప్స్ అని చెప్పి ఏవైతే అనుకుంటావో అవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసి పడేసాయి. కానీ ఈ 5 యాప్స్ అయితే మీకు మ్యాండేటరీగా కావాలని అయితే నేనైతే చెప్తాను. ఎప్పటికీ కూడా మీరు సెక్యూర్డ్గా ఉండడానికైతే ట్రై చేయండి. సో అందుకని మీరు ఒక ఫ్రీ టైం చూసుకొని కంపల్సరీ మీరు మొబైల్కి ఏ యాప్స్ మనకు కావాలి ఏం అవసరం లేదు చూసుకోవడానికి మీరు ఒక ఫ్రీ టైం చూసుకొని మీరు ఉండవని అయితే నేనైతే ఒక చిన్న సజెషన్ అయితే మీకైతే ఇస్తున్నాను. గైస్ ఇంకా లాస్ట్ పాయింట్ చూసుకుంటే నేను మీకు కొన్ని టిప్స్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో గైస్ మనకు రీసెంట్గా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మనకు రమ్య మేడం గారు అయితే ఒక వీడియో అనేది యూట్యూబ్లో పోస్ట్ చేయడం అయితే మనకైతే జరిగిందనమాట. అది దేని గురించి ఏంటంటే ఇదే స్కామ్ గురించి ఒక వీడియో అయితే ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే ఒక కస్టమరు ఒక యాప్ నుంచి ఒక ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. సో ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆర్డర్ చేసుకున్న వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అతనికి మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది. ఆ కాల్ బ్యాక్ వచ్చి కాల్లో ఏం చెప్పారంటే, సార్ అన్ఫార్చునేట్లీ ఏజెంట్స్ అనేవాళ్ళు డెలివరీ పార్ట్నర్స్ అనేవాళ్ళు అవైలబుల్లో లేక మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సార్. మీరు ఏవైతే అమౌంట్ ప్రీపెయిడ్ చేశాడో 1000 రూపీస్ అవి మళ్ళీ మీకు మేము రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకని ఒక లింక్ అయితే మీకు ఫార్వర్డ్ చేశాను సార్. ఆ లింక్ నుంచి మీరు ఒక 1 రూపీ మీరు మాకు సెండ్ చేయండి ప్రూఫ్ కోసం. ఆ సెండ్ చేసిన అకౌంట్కి మేమైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తాము మీ అమౌంట్ అనేవి చెప్పగానే ఆ కస్టమర్ మరి ఏ హడావిడిలో ఉన్నాడో లేకపోతే చూసుకున్నాడో చూసుకోలేదో అతనైతే పంపించినటువంటి ఎవరైతే ఫోన్ కాల్లో మాట్లాడి లింక్ అయితే పంపించారో వాళ్ళు పంపించిన లింక్ నుంచి ఒక 1 రూపీ అనేది సెండ్ చేయడం అయితే జరిగింది. సెండ్ చేసిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 5 అకౌంట్స్ ఫోన్పేలో 5 అకౌంట్స్ అనేవి లింక్ అయ్యి ఉన్నాయి అతనికి. ఆ 5 అకౌంట్స్లో నుంచి కూడా అమౌంట్ అనేవి ఫటాఫట డెబిట్ అయితే అయిపోయినాయి అనమాట. సరే మనకి అసలుకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా మనకైతే అమౌంట్ అనేవి అసలుకి ఎట్లా డిడక్ట్ అయిపోయినాయో. సో ఇలాగా అసలుకి మనకి తెలియకుండా ఎటువంటి యాక్సెస్ లేకుండా మన పర్మిషన్ లేకుండా డబ్బులు అనేవి ఊరికనే వెళ్ళిపోయినాయి. సో తర్వాత అతను వెళ్ళి సర్టైన్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని మీ డెలివరీ ఆర్డర్ పార్ట్నర్తో మాట్లాడినాం, ఇట్లా డబ్బులు నా డిడక్ట్ అయిపోయినాయి అని చెప్పానంటే, లేదండి మేము ఎప్పుడు మీ ఆర్డర్ అనేది డెలివర్ చేసినాం, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ సిస్టంలో రిసిప్ట్ అనేది చూపించారనమాట. సో ఇలాగ అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మీరు చేయవలసిన పాయింట్ ఏదైనా ఉంది అని అంటే వెబ్సైట్లలో కానీ లేకపోతే ఏదైనా యాప్స్లో కానీ మీ ఇన్ఫర్మేషన్ని మీరు ఎంతవరకు షేర్ చేస్తున్నారు, మనకు అది యూజా కాదా అన్న విషయాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి గైస్. ఒకసారి అలర్ట్ మెసేజ్ గురించి కూడా మీరు ఒకసారి కన్సర్న్ బ్యాంక్కి వెళ్ళి ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు మనకి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఎప్పుడైతే డిజిటల్ మీడియా మనకి ఎంటర్ అవ్వలేదో అంటే నేను లాక్డౌన్ బిఫోర్ గురించి చెప్తున్నాను. లాక్డౌన్ బిఫోర్ ఎప్పుడైతే మనకి అంటే డిజిటల్ బ్యాంక్స్ మనకైతే ఎప్పుడైతే యాక్టివ్లో లేవో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా మనకైతే సింపుల్గా మనకి డెబిటెడ్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ విత్ సమ్ రూపీస్ ఆఫ్ అమౌంట్ అని చెప్పి మనకైతే మెసేజెస్ అయితే వచ్చాయి అనమాట. కానీ ఇప్పుడు ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ జరిగిన 24 అవర్స్ తర్వాత మనకి ఆ మెసేజ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో అలాగా మీరు అసలుకి అలర్ట్ మెసేజెస్ అనేవి మీకు కన్సర్న్ బ్యాంక్ నుంచి మీకు ఉన్నాయా లేవా అనే విషయం కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే మనకి ఏదైనా డబ్బు విషయంలో అయితే కంపల్సరీ భయం అయితే మెయింటైన్ చేయాలి గైస్. ఎందుకంటే ఈరోజు రేపట్లో డబ్బులు అనేవి మనకి ఏవి కూడా పుణ్యానికి అయితే రావు. ఊరికనే వచ్చిన అమౌంట్ ఊరికనే పోతే మనకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఊరికనే రాకుండా అది నువ్వు మంత్లీ శాలరీ బేస్డ్లో తీసుకొని దాంట్లో కొద్దిగా నీకు ఎంతో వచ్చిన అమౌంట్లో మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సేవింగ్స్ రూపంలో దాచుకొని ఎన్నో నెలలు కష్టపడ్డ అమౌంట్ ఏ ఇల్లు కొంటానుకో కారు కొంటానుకో లేకపోతే ఏ ఫంక్షన్కో మీరు పెట్టుకోవాలి అనుకున్న డబ్బును సేవింగ్స్ రూపంలో దాచుకొని ఆ డబ్బులు మీకు వెళ్ళిపోతే
మీకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. సో అందుకనే మనీ విషయంలో ఖచ్చితంగా కొంత భయాన్ని అయితే మీరు మెయింటైన్ చేయండి. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ మనకి ఎక్కువైంది కాబట్టి మీరు ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నా, ఎవరికి అమౌంట్ సెండ్ చేస్తున్నా, ఎవరి దగ్గర నుంచి మీరు అమౌంట్ తీసుకుంటున్నా సరే మీరు కంపల్సరీ 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే చూసుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి లింకులు క్లిక్ చేసి మీకున్నటువంటి కొంత సొమ్ముని అయితే మీరు దాచుకున్న కొంత సొమ్ముని, కష్టపడే సొమ్ముని అనవసరంగా పోగొట్టుకోవడానికి అయితే ట్రై అయితే చేయొద్దు. ఎందుకంటే ఈ స్కామర్స్ అంతా కూడా మనకి ఎలా ఉంటారంటే వాడికి చెప్పేవాడు ఉండడు, ఏం చేసేవాడు ఉండడు, వాడికి ఒక పని చేత కాదు. అందుకని చేతగాక ఇలాంటిది ఒకటి ఎంచుకొని పుణ్యానికి డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాన్ని వెతుక్కుంటూ ఇలాంటి అమాయకమైన ప్రజల నుంచి సొమ్ముని గుంజుకోవటం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకని డబ్బు విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. కొంచెం భయంతో ఉండడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలానే ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే కంపల్సరీ మీకైతే నచ్చిందని అర్థం. మీరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొత్త ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది సజెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జై హింద్.